ఇదే చోట ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి మరి 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే సభలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అంటూ ఏ రకంగా అయితే మరి ఆ రోజు మాట తప్పి మడమ తిప్పాడో అదే విధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ కూడా మరి తాను కొత్తగా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇచ్చినటువంటి నిధులను కూడా రద్దు చేసిన పరిస్థితి, ఆ వైకుంఠపురం బ్యారేజీ పనులను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి దుస్థితి గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏదైతే ఈ వైకుంఠపురం బ్యారేజీ యొక్క ఆవశ్యకతను గుర్తించి వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం ఏదైతే మరి కృష్ణా నది అంటే ఎక్కడైతే వైకుంఠపురం దగ్గర నిర్మాణం చేయాలనుకుంటున్నామో అక్కడ నది వెడల్పు కూడా 3 కిలోమీటర్లు ఉంది. అక్కడ నిర్మాణం చేయడానికి అది అనువైనటువంటి ప్రదేశంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడే చెప్పాం 2050కి అమరావతి 35 లక్షల జనాభా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ డ్రింకింగ్ పర్పస్ కూడా దీని యొక్క అవసరం ఉందనేది రెండవది. ఇంకా మూడవది ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే నాగార్జున సాగర్ పులిచింతల నుంచి వచ్చేటువంటి వరద నీరే కాకుండా ఈ పులిచింతలకి ఈ ప్రకాశం బ్యారేజీకి మధ్యన ఏదైతే మున్నేరు పాలేరు అండ్ కట్టలేరు వరద ఏదైతే నీరు వస్తుందో ఆ నీరు వృధాగా ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి పోతూ ఉంది అధ్యక్ష. మొన్న కూడా మనం చూసాం ప్రకాశం బ్యారేజీ నుంచి దగ్గర 800 టీఎంసీల నీరు ఈ సంవత్సరం వృధాగా పోయింది. అటువంటి నీటిని ఒడిసిపెట్టేటువంటి విధంగా ఈ వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం అవసరమని, అదేవిధంగా విజయవాడ గుంటూరు అమరావతి నగరాలకు నీరు ప్రకాశం బ్యారేజీకి పులిచింతలకి మధ్య చాలా లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఆ లిఫ్ట్లకు కూడా ఇప్పుడు మనం నీరు అందించలేకపోతున్నాం. ఈ బ్యారేజీ కనుక నిర్మాణం చేసుకుంటే లిఫ్ట్లకు కూడా మనం పుష్కలంగా నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, భూగర్భ జలాలు కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఏదంటే ఈ బ్యారేజీ నిర్మాణం అవుతే గుంటూరు నుంచి హైదరాబాద్ పోవడానికి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా తగ్గుతుంది అధ్యక్ష.